ఫ్రెండ్స్, ప్రజల్లోకి రాని పవన్ కళ్యాణ్ తీవ్ర కోపంలో చంద్రబాబు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు వరకు నిత్యం జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ జనం మధ్య ఉండేవారు. చాలా కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అంతా చురుకుగా పదునుగా పనిచేయడం కలిసి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని తప్పించిపోయిన అభిమానుల కోరిక కూడా ఉప ముఖ్యమంత్రిగా పదవిలో దాదాపు నెరవేరింది. అయితే శాసనసభలో పవన్ కళ్యాణ్ అనర్గళంగా మాట్లాడుతుంటే ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా చూసినట్లు అభిమానులు ఎంతో మురిసిపోయారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ క్రమంగా మీడియాకు ప్రజలకు కనబడడం తగ్గిపోయింది. పోనీ ఆయన రాజకీయాలలో బ్రేక్ తీసుకుని తన పెండింగ్ సినిమాలు ఏమైనా చేసుకున్నారంటే అది చేయడం లేదు. విదేశాలకు వెళ్ళారా అంటే అవును, తన భార్య అన్న కోసం సింగపూర్ వెళ్ళారు. కానీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆమె డాక్టరేట్ డిగ్రీ అందుకున్నాక ఇద్దరు హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. అయితే మరైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, జనానికి మీడియాకి ఎందుకు కనబడలేదు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో జనసేన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది. కానీ అది చివరిగా జూన్ 21న ట్విట్టర్లో కనిపించింది. పవన్ కళ్యాణ్ చివరిసారిగా జూలై 28న ట్విట్టర్లో కనిపించారు. ఆ తర్వాత ఆయన కనబడలేదు. అయితే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా కూడా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మంత్రి అయిన తర్వాత ఇంతవరకు ఒక గ్రామంలో కూడా పర్యటించలేదు. మరైతే ఏం చేస్తున్నారు? ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు దాని గురించి పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవడం పవన్ కళ్యాణ్కి అలవాటు. కనుక తన శాఖలు, బాధ్యతలు, అధికారులు, పనుల గురించి అధ్యయనం చేస్తూ ఇంటి దగ్గరే కూర్చోవడం ఏంటి అని వైసీపీ నాయకులు గట్టిగా మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా నిత్యం స్వయంగా లేదా మీడియా ద్వారా ప్రజలు టచ్లో ఉండేవారు. అయితే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు దూరంగా ఉండడం భవిష్యత్తులో మళ్ళీ ఇంటికే పరిమితం అవుతారని చాలామంది అంటున్నారు. చూసిన ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.